హాయ్ హలో వెల్కమ్ టు ఐయూ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ శ్రావణి. ఇప్పుడు ప్రెసెంట్ మనం డైరెక్టర్ ప్రశాంత్ శర్మ గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీ ఆత్మస్థైర్యానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే యాక్సిడెంట్లో మీ కాళ్ళను పోగొట్టుకొని కూడా అండ్ ఇంకా మీరు మీ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అసలు? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనేట్ పర్సన్ని. అంటే బిఫోర్ మై ఇంజురీ యాక్చువల్లీ ఇట్ వాజ్ లైక్ ఎ స్పైనల్ కార్డ్ ఇంజురీ, నాట్ లైక్ ఐ మీన్ కొన్ని 7 years నేను డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత నాకు ఇలా స్పైనల్ కార్డ్ ఇంజురీ వెన్నెముక గాయమై ఇలా బెడ్ రిడన్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత చిన్నప్పటి నుంచి సినిమా అన్న ఆర్ట్ అన్న చాలా ఇష్టం, డ్యాన్స్ అన్న సినిమా అన్న చాలా ఇష్టం. సో ఆ ఇష్టం వల్లే కొన్ని ఇయర్స్ ట్రీట్మెంట్ తర్వాత I started learning film script writing. Actually, I'm not a full-time director. I'm working as a writer actually, and at the same time director also. First, I started my career as a writer. ఒక రైటర్గా అంటే నేను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ఆన్లైన్లో ఫిల్మ్ స్క్రీన్ రైటింగ్లో వర్క్షాప్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ ఇంకా ప్రొఫెషనల్లీ హౌ టు రైట్ ఎ స్క్రిప్ట్, బిల్డింగ్ ఎ స్క్రిప్ట్, అంటే థాట్స్ ఉంటాయి కానీ ఆ థాట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, హౌ టు పుట్ ఇట్ ఇన్ ద పేపర్, ఒక ప్రాసెస్, ఒక ఆర్డర్ ఎలా అనేది మనకు ఆ స్క్రీన్ రైటింగ్ అనేది నేర్పిస్తుంది అనమాట. సో దట్ అది చాలా ఇంపార్టెంట్ అని నేను అర్థం చేసుకొని అలా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా స్టార్ట్ చేశాక కొంతకాలానికి మెల్లిగా ఓకే ఇప్పుడు చేశాక ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. ఓకే మనం స్క్రిప్ట్ రాసుకున్నాము, ఇది స్క్రీన్ పైన చూసుకోవాలి ఎలా వస్తుంది అనేది ఒక క్యూరియాసిటీ వస్తుంది. అలా మెల్లిగా డైరెక్షన్ సైడ్ స్విచ్ అవ్వడం జరిగింది. అలా ఫస్ట్ షార్ట్ ఫిలిం నేను మై ఫ్రెండ్ వంశీ. బట్ నార్మల్ గా మీ ఏం వచ్చేసరికి డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలని. బికాజ్ ఇంకా అది ఎలా అవుతుందో ఏందో ఇప్పుడు ఫర్గెట్ అబౌట్ డాన్సింగ్, ఐ కాంట్ ఈవెన్ వాక్. ఇప్పుడు రైట్ నేను ప్రజెంట్ నడవలేను. సో ఇంకా డాన్స్ అనేది ఆలోచించడం అంటే ఇప్పుడు అది ఎప్పుడు అవుతుందో తెలియదు. దాని గురించి ఐ మీన్ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక సో నా ప్యాషన్ అనేది స్క్రిప్ట్ రైటింగ్ వచ్చింది అనమాట. అంటే ఐ మీన్ ఐ పర్సనలీ వన్స్ మన అదేదో అంటారు కదా, మన లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ దట్ టీచర్స్ అస్ ఎ లాట్, మనకు చాలా నేర్పిస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఐ లర్న్డ్ ఎ లాట్. ఐఎమ్ ఏ చేంజ్డ్ పర్సన్ ఆల్ టుగెదర్. సో మేబీ ఇప్పుడు చాలా మంది కొరియోగ్రాఫర్స్ కూడా మళ్ళీ రైటింగ్ డైరెక్షన్ సైడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. మీరు ప్రభుదేవా చూసుకోండి, లారెన్స్ గారు చూసుకోండి, బాలీవుడ్ వెళ్తే ఫరా ఖాన్ కానీ వీళ్ళంతా కూడా అంటే ఇట్స్ ఆల్ ఇంటర్నల్లీ కనెక్టెడ్. మీకు అది ఫిల్మ్ మేకింగ్ మళ్ళీ ఇక్కడ కొరియోగ్రఫీ రెండు వేరు కాదు. అది కూడా మళ్ళీ యాక్టర్స్ తో అది రెండు ఆల్మోస్ట్ ఇంటర్నల్లీ కనెక్టెడ్. సో నాకు అంత కష్టం అవ్వలేదు అనమాట స్విచ్చింగ్ టు డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ అనేది అంత పెద్ద కష్టం అవ్వలేదు నాకు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఐఎమ్ నాట్ జస్ట్ డాన్సర్, ఐ కొరియోగ్రాఫర్. అంటే నేను షోస్కి దానికి డాన్స్ కంపోజ్ చేయించడం అలాంటివి నాకు కొంచెం అలవాటే కాబట్టి సో కొంచెం ఈజీగానే మోల్డ్ అయ్యని చెప్పాలి. సో ఎక్సైటెడ్ టు. అలా ఎన్ని కొరియోగ్రాఫ్ చేస్తున్నారు ఇప్పటికి? నా ఇంజురీ కన్నా ముందు అంటే చిన్న షోసే చేశాను. అప్పుడు వెరీ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ కదా. ఐ వాజ్ లర్నింగ్. అప్పుడే నేర్చుకోవడం ఎక్కువగా, చేయడం తక్కువ, జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడే. అన్ఫార్చునేట్లీ ఎట్ ద టైమ్ ఐ వాజ్ హార్డ్లీ 22 years of age I guess. So I met with this injury. So it's been more than around 10 years పైగా అయిపోయింది ఇంజురీ కూడా. అట్లా. అండ్ ఇంకా మీరు తీసారు షార్ట్ ఫిల్మ్స్, మై ఫ్రెండ్ వంశీ కానీ లేదంటే ప్రేమలో అనుకోకుండా, ఇలా ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్లో ఏదో ఒక మెసేజ్ ఇస్తూ వచ్చారు. అంటే మెసేజ్ ఇద్దామని అలా తీసారా లేకపోతే? ఫ్రాంక్లీ స్పీకింగ్ మెసేజ్ ఇద్దాము అని ఇనీషియల్ థాట్ లేదు. నా ఇనీషియల్ థాట్ ఏంటంటే మెసేజ్తో పాటు ఒక ఎగ్జైటింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. అంటే ఐ మీన్ ఒక సస్పెన్స్. ఐ లైక్ టు థ్రిల్ ద ఆడియన్స్. పర్సనల్లీ నాకు రామ్ కామ్ అన్నా, రొమాంటిక్ కామెడీ అన్నా కానీ, థ్రిల్లర్, ఈ రెండు జోనర్స్లో నాకు ఇష్టం. ఐ ఫీల్ మై సెల్ఫ్ ఓకే ఐఎమ్ ద బెస్ట్. అంటే నేను చాలా నా బెస్ట్ ఇవ్వగలుగుతాను. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ ద ఓన్లీ బెస్ట్, బట్ నేను నా బెస్ట్ ఇవ్వగలుగుతా అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో ఆన్ దట్ ప్రాసెస్ ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు మై ఫ్రెండ్ వంశీ అనేది ఏంటంటే, మై ఫ్రెండ్ వంశీ ఇప్పుడు మీరు చూసుకుంటే దట్ ఈస్ లవ్ ఆఫ్టర్ ద డెత్. That the concept is love after the death. A person can die but love never dies. The story deals around with that. So ante entante that's what happened actually. Entante sometimes we kill ourselves. ఒకసారి చేసు కానీ చూడు ఇంకొంచెం వెయిట్ చేస్తే సంథింగ్ బెటర్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అనేది దట్ యాక్సిడెంటల్లీ హ్యాపెండ్. ఎట్ ద సేమ్ టైం ఎక్సైట్మెంట్ కూడా ఉంది. అంటే కాంబినేషన్ చూస్తాం. తీసుకునే నిర్ణయం వల్ల చనిపోవడంతో సో ఫ్యూచర్ లో వచ్చిన హ్యాపీనెస్ ని మిస్ అయిపోయాము. ఇప్పుడు అదే బతికుంటే దట్ గర్ల్ వుడ్ హావ్ కమ్ టు హిస్ లైఫ్ కదా. సో దే బోత్ వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి దే కుడ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్, బట్ విచ్ నాట్ హ్యాపెండ్. సో ఇంకొకటి ప్రేమలా అనుకోకుండా అంటే ఐ పర్సనలీ కనెక్టెడ్ బికాస్ ద పర్సన్ ఈజ్ హీ కాంట్ స్పీక్.
అవును. So I personally connect. I like and I mean how a physically challenged అంటే how every person will not receive the same. ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ ని ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో నార్మల్ గా రిసీవ్ చేసుకోరు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ క్యూట్ లవ్ స్టోరీ ఆల్సో, దర్ ఇస్ యాక్సెప్టెన్స్ ఆల్సో. అండ్ ఈవెన్ లాస్ట్ లో కూడా లైక్ తను మాట్లాడేస్తాడు, డమ్ కాదు. యా బట్ స్టిల్ he wants to know what is going on and he wants to How know she is. yeah so it happened so nothing planned, ledo act chesi trap cheyaledu. Even actually he was not even talking to this girl kada. Yeah, so it happened that's all. Like inka I mean even other subjects also I already worked for few other movies as a writer, associate writer ga ala chesanu. Okay. Yeah, but personal ga nenu atla ante I am not sure ante oka complete ga oka message oriented subject cheyalani em ledu, kakapothe throughout engaging ga undali. ఇది ఆర్టిఫిషియల్ గా ఇన్సర్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇన్ వన్ లైన్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, నాకు ఏది ఆర్టిఫిషియల్ గా దాంట్లో ఓకే మెసేజ్ ఓకే తీసుకొచ్చి పెట్టాలి, దానికోసం 4 సీన్లు రాయాలి అలా ఉండకూడదు. అంత ఆర్గానిక్ గా వెళ్తే న్యాచురల్ గా ఉంటే పర్లేదు, ఇఫ్ ఇట్ ఈస్ ఎంగేజింగ్ టు ద ఆడియన్స్. సో లేకపోతే నో. ఓకే. సో ఇంకా మూవీస్ కూడా రైటింగ్ అది రాశాను అన్నారు. ఏ మూవీస్ కి రాశారు? నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇట్స్ మై లైఫ్ అని ఒక మూవీ. అందులో సుమన్ గారు, కోటా గారు, చాలా సీనియర్ ఆర్టిస్టులు, కాశీ విశ్వనాథ్ గారు, చాలా మంది చాలా సీనియర్ ఆర్టిస్టులు, డైరెక్టర్ గారు కోదండ రామరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు, నేతాజీ గారు అని. సో చాలా పెద్ద కాస్ట్. యాక్చువల్లీ నా గుడ్ థింగ్ అంటే ఐ మీన్ నేను మై ఫ్రెండ్ వంశీ అయిపోగానే ఇమీడియట్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దిస్ ఇట్స్ మై లైఫ్ after my very first short film. Actually I did not even expect actually oka ayyaka asalu first of all forget about filmmaking, forget about anything. Na alanti injury ila situation face chesaka normal people filmmaking ఆ లైన్ లోకి వెళ్ళాలంటే ఆలోచిస్తారు. they don't even dare to think about it, but I took it and by God grace it happened. Yeah. సో సడన్ గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోయినప్పుడు మీకు ఏమనిపించలేదా, ఓకే నేను చేయగలనా లేదా అని చెప్పి? యా సో మెనీ, బికాస్ నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి రీజన్ కూడా అదే కదా. షార్ట్ ఫిల్మ్స్ చేస్తే మనం యూ కెన్ అండర్స్టాండ్ ద ఎన్విరాన్మెంట్, లాజిస్టిక్స్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అంటే. ఇప్పుడు ఎందుకంటే వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ఫుల్ మేకింగ్ మనం లాజిస్టిక్స్ ప్రొడ్యూసర్ డబ్బులు, అవి ప్రొడ్యూసర్ డబ్బులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు ట్రస్ట్ అస్. ఇప్పుడు సినిమా చేస్తున్నాడంటే ఇప్పుడు మిగతా వాళ్ళకన్నా ఓకే ఇతని వల్ల ఏమన్నా అయితే ఇతని వల్ల ప్రొడక్షన్ పెరిగితే వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు పెద్ద సినిమా కాకపోయినప్పుడు ఒక కొత్త వాళ్ళకి బ్రేక్ ఇచ్చినప్పుడు వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఐ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్ ఎట్ ద సేమ్ టైం. అంటే ఎట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఎలా వస్తుందో, స్క్రిప్ట్ ఎలా ఎలివేట్ అవుతుందో, ప్రొడక్షన్ ఎలా వస్తుందో. బికాస్ ఇన్ మై హెల్త్ సిచ్యువేషన్ ఎట్ దట్ టైమ్ ఐ కాంట్ గో అండ్ లెర్న్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్. ఏదో ఆన్లైన్లో ఫిల్మ్ స్క్రీన్ రైటింగ్ అది కోర్స్ చేయడం వేరు, కానీ ఒక ఇన్స్టిట్యూట్లో లైవ్గా వెళ్ళి అంటే వాట్ ఎవర్ ఐ లర్న్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ద ఇండస్ట్రీ వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి అది చేసి నేర్చుకున్న వాళ్ళే కదా. షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు రాహుల్ సంక్రిత్యన్ లాంటి వాళ్ళు ఎంతో మంది యూ నో ఇన్ ద ఇండస్ట్రీ. సో ఐఎమ్ ఆల్సో సేమ్ ఇన్ దట్ కేటగిరీ. ఐ లర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్, ఐ లర్న్ ఫ్రమ్ మై ఎక్స్పెరిమెంట్స్. యా నో ఐఎమ్ ఇన్ సచ్ ఎ స్టేజ్ లైక్ ఓకే ఐ కెన్ ప్లాన్ సంథింగ్. I have 10 to 12 bonded scripts with me. 10 to 12 bonded scripts, and more than around 20-25 subjects I have with me. ఒక 10-12 years నుంచి ఒక 12 సంవత్సరాల నుంచి నేను రాస్తున్నాను. అంటే ఇప్పుడు థాట్ వస్తే అది స్క్రిప్ట్ రాస్తున్నానే ఉన్నాను. యా వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. సో ఆ స్క్రిప్ట్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయి? సేమ్ మీకు థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ ఇష్టం అని చెప్పారు. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అవి రెండు నాకు ఇష్టం, కానీ ఇంకా వేరే జోనర్స్ లో కూడా ఉన్నాయి. అంటే వేర్ ఐ కెన్ వర్క్ ఓన్లీ యాజ్ ఎ రైటర్. అంటే నేను దాంట్లో అంటే చెప్పాను కదా నేను నా హెల్త్ సపోర్ట్ సబ్జెక్ట్ చేసే నేను డైరెక్ట్ చేస్తాను. సో ఆన్ దట్ బేసిస్ ఇప్పుడు నేను అంటే ఐ మీన్ పర్సనలీ నాకు కొన్ని రైటర్గా వర్క్ చేయడమే ఇష్టం. రైటర్ గానే ఇష్టం కొన్ని పర్సనల్ గా కొన్ని సబ్జెక్ట్స్. ఇప్పుడు సపోజ్ ఒక చేజింగ్ ఉంది, ఒక యాక్షన్ మూవీస్ ఉన్నాయి, ఎక్కడో కొండల్లో గుట్టల్లో చేజింగ్ అవన్నీ ఉంటాయి. ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఐ కాంట్ గో అండ్ షూట్ దేర్. ఐ మే బట్ ఐ డోంట్ వాంట్ టు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఐఎమ్ హ్యాపీ టు బి ఎ రైటర్ ఫర్ దట్ సబ్జెక్ట్స్. ఐ లవ్ టు డైరెక్ట్. ఐ కెన్ గివ్ మై బెస్ట్ ఆన్ rom-coms అండ్ థ్రిల్లర్స్ అండ్ ఎస్పెషల్లీ rom-coms. యా అంటే అది నాకు ఇష్టం అంతే. ఇప్పుడు ఒక పెళ్లి చూపులు అనుకోవచ్చు, ఒక అలా మొదలైంది కైండ్ ఆఫ్ జోనర్స్. ఐ లవ్ టు డైరెక్ట్. ఐ లవ్ టు మేక్ సచ్ మూవీస్ targeting the youth, especially college going audience, bunking the colleges and coming to the movies, repeated audience. That kind of
movies like I love making them. I'm interested in them. Rest of the scripts I'm open to write all kind of genres. Ante na dagara frankly speaking I have periodic drama, I have a thriller, I have a horror. ఇప్పుడు నేను ఒక వెబ్ సిరీస్ కూడా రాస్తున్నాను. అంటే ఒక వెబ్ సిరీస్ రాస్తున్నాను, అది ఒక టూ పార్ట్స్ లో ఉంటది. 1 part is 8 episodes. అది ఒక పీరియాడిక్ డ్రామాలా, అంటే అది ఒక కంప్లీట్లీ ఫిక్షన్ పీరియాడిక్ డ్రామా. అది స్టార్ట్ చేసేసారండి? I started writing. Multiple subjects are going on. Okay. Last 2 years చాలా అన్సర్టైన్ గా ఉండింది. ఎప్పుడు ఏం జరుగుతుంది, పెద్ద మూవీస్ ఆగిపోయాయి కోవిడ్ వల్ల. సో నౌ ఐఎమ్ కికింగ్ ఆఫ్ లైక్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఓకే ఇప్పుడిప్పుడే కొంచెం అంతా ఓపెన్ అవుతుంది. బిగ్ మూవీస్ ఆర్ రిలీజింగ్, పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఓకే ఒక హోప్ కనిపిస్తుంది. ఓకే we can restart our work అని చెప్పి. సో మీరు మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారా? చాలా ఆల్మోస్ట్ అప్ టు డేట్. సో ఓకే, ఇప్పుడు KGF Chapter 2 రిలీజ్ అయింది, ఆ సినిమా చూసారా మీరు? నో నాట్ యెట్. ఇంకా లేదు. అసలు నార్మల్ గా సినిమా చూసినప్పుడు ఇలా డైలాగ్ రాసుంటే బాగుండేది, ఇలా ఏమైనా అనిపించిందా మీకు యాజ్ ఎ రైటర్ గా? ఎందుకంటే రీసెంట్ గా అనిపించింది డీజే టిల్లో చూసినప్పుడు. డీజే టిల్లో లైక్ ఎక్కడ? I first of all I loved his performance. I totally loved. I never expected. I actually, frankly speaking, this kind of completely surprise from me. Ante Sidhu దగ్గర నుంచి నాకు సర్ప్రైజ్ కంప్లీట్ గా. Yes, and body language, everything, expressions, everything completely. He's not behaving like a Sidhu. He's behaving like he lived like a DJ Tillu. That's it. డైలాగ్ వచ్చేసి చెప్పేది ఏంటంటే he says like నీకు అక్కడ ఒక సీన్లో ఏమన్నా అంటే నీకున్న అవసరాన్ని బట్టి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని అనుకున్నావు రాధిక. నీకున్న అవసరాన్ని బట్టి నువ్వు నన్ను లవ్ చేసినావు అని అనుకున్నావు. అనుకుంటే చెప్పకు, అనిపిస్తే చెప్పు. చాలా మందికి బాగా కనెక్ట్ అయింది ఆ డైలాగ్. సో దిస్ డైలాగ్ సో అరే హౌ బ్యూటిఫుల్లీ ఒక లైన్ లో చాలా సింపుల్ గా భలే చెప్పాడే అనిపించింది. అంటే అనుకుంటే ఐ మీన్ ఐ పర్సనల్లీ కనెక్ట్ బికాస్ ఐఎమ్ ఇంటూ రామ్ కామ్. నాకు ఈ జోనర్ ఇష్టం కదా, అందుకోసం అని నేను బాగా కనెక్ట్ అయినా. డిజిటల్ కూడా రామ్ కామే కదా, ఒక క్రైమ్ ఎలిమెంట్ ఉన్నా కూడా మాక్సిమం రామ్ కామే, అది రొమాంటిక్ కామెడీ కిందకే వస్తుంది అది జోనర్. ఒక థ్రిల్లర్, ఒక క్రైమ్ ఎలిమెంట్ ఉన్నా చిన్నగా. సో ద వే ఇట్స్ అ వన్ మ్యాన్ షో ఐ కెన్ సే. He lived on it. It's a one man show completely. He nailed it completely, Sidhu. So ఇప్పుడు సిద్ధు గారితో మీరు సినిమా తీస్తే ఎలాంటి టైప్ జోనర్ లో తీయబోతారు? I already have a subject, frankly speaking. Okay, సిద్ధు గారికి స్పెషల్ గా. సిద్ధు కోసం అంటే I mean it's my luck. If I may direct, I may not direct. I have a subject like ఒక old city backdrop లో ఒక స్టోరీ ఉంది. I mean the story between like I can't reveal much more about it. Okay. So I have a subject అంటే I mean ఒక టపోరీ కైండ్ ఆఫ్ ఒక స్లమ్ లో ఉన్న పర్సన్ ఆడి లైఫ్ లోకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగితే ఎలా ఉంటది కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అలాంటి నా దగ్గర ఉంది. యాక్చువల్లీ ఐ రోట్ దిస్ సబ్జెక్ట్ 4-5 years back. Suddenly I connected myself. అరే ఈ సబ్జెక్ట్ కి ఆఫ్టర్ వాచింగ్ డీజే తిల్లు he will superb గా సెట్ అవుతుంది I felt, but I don't know whether I can reach him or not. But okay, if he sees this video, we never know. At least see, I'm happy to narrate my subject. Whether they accept or not, I'm not. Until and unless I keep attempting, నేను attempt చేస్తున్న వరకు I'm happy. నేను రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు నా స్టోరీ ఓకే చేయాలి, నాకు సైనింగ్ చేయాలి, నాతోనే చేయాలి, నేను ఒప్పుకోను. నాకు వెళ్ళి చెప్పానా ఓకే ఐఎమ్ హ్యాపీ. ఓకే నేను రాసింది అట్లీస్ట్ చెప్పే అవకాశం నాకు వచ్చింది, హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే ఆ తర్వాత నాకు more than 90% వాళ్ళు నచ్చుతుంది నమ్మకం నాకు ఉంది. కాకపోతే అట్లీస్ట్ చెప్పా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏదో రాసి నా దగ్గరనే పెట్టుకోలేదు సబ్జెక్ట్. సో హోప్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఛాన్స్ వస్తుందని చెప్పి. By God, definitely I will definitely. I'm glad actually because he is the most happening person in the industry right now. So definitely I would love to narrate the subject, rest up to the situation. And సిద్ధు గారు ఆల్రెడీ మీకోసం ఒక స్టోరీ అయితే వెయిట్ చేస్తుంది, కొంచెం చూసుకోండి మరి. Thank you. సో అసలు నార్మల్గా ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ అందరిలో కూడా మీకు ఏ డైరెక్టర్ అంటే బాగా ఇష్టం? ఎవరితో బాగా వర్క్ చేయాలని ఉంది? ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తెలుగులో అంటే లైక్ చాలా మంది అడిగితే లైక్ హీరోయిన్స్ ని వీళ్ళని అడిగితే ఆర్జీవి గారు డైరెక్షన్ లో చేయాలి, ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఐ థింక్ పూరి జగన్నాథ్ గారు. ఓకే, స్పెసిఫిక్ గా ఆయన ఎందుకు? బికాస్ ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ నా టాలెంట్. ఐ మీన్ వాట్ ఎవర్ ఐ థింకింగ్ థాట్ ప్రాసెస్
after seeing his movies, he's very practical person, and he has seen the ups and downs in the life. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఐ మీన్ ఈవెన్ పీపుల్ నాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు యాజ్ యూ స్టార్టెడ్ ఇన్స్పిరేషన్ లైక్ దట్ యూ సేడ్, ఆయన మాట్లాడితే కోట్స్ లాగా ఉంటాయి కొన్ని మాటలు, కొటేషన్ లాగా. సో నేను మాట్లాడినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు యూ చేంజ్ అ లాట్, ఐ మీన్ యూ ఆర్ వెరీ ప్రాక్టికల్, దే స్టార్టెడ్ సేయింగ్. ఎక్కడో నమ్మకం, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, కైండ్ ఆఫ్ ఒక నమ్మకం అనమాట. ఫ్రాంక్లీ ఐ హ్యావ్ వన్ సబ్జెక్ట్ యాక్చువల్లీ, అంటే బాలీవుడ్ కోసం చేసుకున్న సబ్జెక్ట్ అది. పూరి జగన్నాథ్ బాలీవుడ్ లో ఇమ్రాన్ హాష్మి కాంబినేషన్ లో ఉండాలి అనేది అక్కడ. సో యాక్చువల్లీ ఐ లైక్ ఇమ్రాన్ హాష్మి ఇన్ బాలీవుడ్. ద వే ఇక్కడ నాగార్జున ఎలానో అక్కడ ఇమ్రాన్ హాష్మి, నాగార్జున గారి ఇక్కడ ఎలానో అక్కడ ఇమ్రాన్ హాష్మి కైండ్ ఆఫ్ ఇమేజ్, అంటే ఇంకా కొంచెం వైలెంట్, అది వేరే ఇమ్రాన్ హాష్మి అంటే. బట్ ఈ కాంబినేషన్ సంథింగ్ డెడ్లీ, ఐ ఫెల్ట్ ఇట్. ఐ డోంట్ నో, ఇట్స్ మై పర్సనల్ ఫ్యాంటసీ అనుకోవచ్చు. అంటే ఈ అంటారు కదా ఒక ఫిలిం లవర్ గా ఈ కాంబినేషన్ లో భలే ఉంటది కైండ్ ఆఫ్ ఫీలింగ్ అంతే. సో అండ్ ఇంకా ఓకే, డాన్స్ కొరియోగ్రాఫర్ది పోయింది, బట్ మీరు కొరియోగ్రాఫ్ చేసి చాలా మంది వాళ్ళ ఒక డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయొచ్చు. అలా ఏమైనా స్టూడియో పెట్టే థాట్ కూడా ఏమైనా ఉందా మీకు? స్టూడియో కాదు, బట్ డాన్స్ బ్యాక్ డ్రాప్ లో ఐ హావ్ కపుల్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ మై మైండ్. ఐ వాంట్ టు మేక్ దెమ్, ఐ వాంట్ టు పుట్ లైక్ నేను చేయలేని ఆ ప్యాషన్ అంతా ఆ మూవీలో చూపించాలి అని ఒక కసి ఉంది. దట్స్ వాట్ ఐ కెన్. రైట్ నౌ స్టూడియో ఆల్రెడీ వీ హ్యావ్ ఎనఫ్. నేను కొత్తగా పెట్టాల్సింది ఏం లేదు. వీ హ్యావ్ awesome choreographers, we have very very good choreographers, all are doing very well, fantastic upcoming talent. అసలు 4-5 years పిల్లలు కూడా చింపేస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికో. ఐ మీన్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఓటీటీ ఇవన్నీ వచ్చాక కూడా ఫిల్మ్ మేకింగ్ కానీ డాన్సింగ్ కానీ nobody is stopping anyone. ఏంటంటే ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలా అయినా వచ్చేస్తారు సమ్ ఆర్ అదర్ వే. ఇప్పుడు ఒకవేళ నా అట్లాంటి పర్సన్స్ ఉన్నా కానీ మీలాంటి ఛానల్స్ ఉన్నాయి. So you think to project the person and put it in the limelight, okay, after that he's purely his talent. At least మీరు అక్కడ తీసుకెళ్ళి చేసే అంత మట్టుకు మాత్రం అంత ఎక్స్పోజర్స్ ఈ రోజు సొసైటీలో ఎక్స్పోజర్ అయితే ఉంది, ఈ సోషల్ మీడియా కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో కచ్చా బాదాం అని ఒక సాంగ్ వస్తే అదెంతో వైరల్ అయిపోయింది. ఓవర్ ద నైట్ హీ బికేమ్ ఎ మిలీనియర్ అండ్ హీ బికేమ్ వెరీ ఫేమస్. సో టాలెంట్ అనేది వచ్చేస్తే సమ్ ఆర్ అదర్ వే దట్ విల్ పుల్, అదే లాగేసుకుంటది అంతే. దట్స్ బ్యూటీ ఆఫ్ ద ఆర్ట్ అంతే. అసలు ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? Yeah, I have a few. I mean, కొంతమంది ఉన్నారు. Yeah, I mean, recently ఇప్పుడు నేను వర్క్ చేసే మూవీకి చిత్రం సీను గారు, I mean, he's like a good friend to me and he's the line producer for the movie. Yeah, ఇంకా title yet to be finalized. Very soon we'll announce. It's a superb thriller. It's a suspense thriller. Okay. చిత్రం శ్రీను గారు హీరోనా అందులో? కాదు, he's a line producer. He's acting in some other character also. He's a producer also for the project. ఆయన అసలు ఎలా పరిచయం మీకు? Through my friend who is directing the movie. Yeah, one of my friend is there. He is directing the movie. So through him I had an opportunity to meet them. I mean, నేను ఓపెనింగ్ కి కూడా వెళ్ళాను రామానాయుడులో. సో అక్కడ కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు వెళ్ళి పరిచయం అయ్యారు. యా ఉన్నారు, ఐ హ్యావ్ ఫ్యూ. ఓకే. సో చాలా మంది అయితే లైక్ మీకు మళ్ళీ చాలా సఫర్ అవుతూ కూడా ఉండి, లైక్ ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కానీ సఫర్ అవుతూ ఉండి వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయలేకపోతారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అది ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదు. I want to say అది ఒకప్పుడు. See, if you have a subject, some other day you will reach. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అన్ని జీవితమే అయిపోయింది అనుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు see, once you make a movie, 4-5 OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకప్పుడు యూట్యూబ్ అన్నారు, ఇప్పుడు 4-5 OTT ప్లాట్ఫామ్సే ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు ఏదో కంటెంట్ మీరు తీసి చూపిస్తే సరిపోతుంది కదా. సమ్ ఆర్ అదర్ దే విల్ లైక్ ఇట్. సో మనం ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అట్లా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మాత్రం ఐ సీరియస్లీ డోంట్ బిలీవ్. ఎవ్వరు రారు ఏది చేయరు. మీరు ఈ పూరిమార్ మూవీలో కూడా వినుంటారు, అవునా? సో దిస్ ఈస్ ద వైట్, దట్ ఈస్ వై ఐ లవ్ హిమ్. యా, ఎవ్వరు రారు ఏమి చెయ్యరు, మనది మనమే చేసుకోవాలి. ఇక్కడ ఎవ్వరు ఏం చెయ్యరు. ఫ్రాంక్లీ స్పీకింగ్, షేక్ అండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్తారు, సినిమా రిలీజ్ అయితే కంగ్రాచులేషన్ చెప్తారు, లేకపోతే ఫోన్ ఎత్తారు. ఇండస్ట్రీ అలా ఉంది అంటారు. ఎక్కడైనా అలానే ఉంటారు, నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ద సొసైటీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. వై వి టాక్ అబౌట్ ఓన్లీ ఇండస్ట్రీ? ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా సక్సెస్ హ్యాస్, అదేమంటారు కదా ఇంగ్లీష్ లో ఉంది ప్రోవర్బ్, సక్సెస్ హ్యాస్ 100 fathers.
ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. ఓకే, అన్ని ఎక్స్క్యూజెస్, వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు, అది 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 అసలు యాటిట్యూడే కరెక్ట్ కాదు. అంటే ఐ మీన్ ఎవరో వచ్చి ఏదో చేయాలని ఎక్స్పెక్ట్ చేయడమే కరెక్ట్ కాదు. మీరు ఎలా ట్రయల్స్ చేసుకుంటూ వెళ్తున్నారు మరి? I have some subjects, I have group of friends. I'll somehow or other way నేను ఏం చేస్తానంటే వాళ్ళ ద్వారా ఏ కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పే అవకాశం వాళ్ళకి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చి సబ్జెక్ట్ చెప్తానండి, లేదంటే ఫోన్లోనే నేను ఫస్ట్ లైన్ చెప్తాను, మీరు నాకు లైన్ చెప్పే అవకాశం ఇవ్వండి, దిస్ ఈజ్ వాట్ అబౌట్ మీ, నేను చేసిన వర్క్స్ చూడండి మీరు, ఒకసారి లైన్ వినండి, నచ్చితేనే కలుద్దాము. ఓకే లైన్ నచ్చింది, ఓకే దెన్ విల్ గో అండ్ మీట్ దెమ్, ఓకే ఎక్స్ప్లెయిన్, లేకపోతే లేదు అట్లా. సో మీరు స్టోరీ రాసేసుకున్నాక అప్పుడు అప్రోచ్ అవుతూ ఉంటారు, లేదా పర్టికులర్ గా పలానా హీరో కోసమే ఒక స్టోరీ రాయడం అలా? నేను ఇంతవరకు హీరో కోసం స్టోరీ రాయలేదు. హీరో కోసం నేను రాసాక అది ఎవరికి సెట్ అవుతుందో నేను చూసుకుంటా. ఎందుకంటే నాకు అలా నేను సమ్హౌ ఐ డోంట్ కనెక్ట్. నేను సబ్జెక్ట్లో క్యారెక్టర్తో కనెక్ట్ అవుతా. కాకపోతే కొంచెం ప్యాషనేట్ అయ్యాక ఓవర్ ద ఇయర్స్ ఇప్పుడిప్పుడే ఏం జరుగుతుందంటే కొన్ని విజువలైజ్ చేసుకొని రాసుకుంటే స్క్రీన్ ప్లే ముందుకు వెళ్తుందా, ఒక వీళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు సీన్స్ పాడడం అట్లాంటివి కొన్ని హెల్ప్ అవుతాయి. ఇంటర్ కనెక్షన్ అంటే అంత డెఫినెట్ గా డెస్పరేట్ గా మాత్రం హీరో కోసం కూర్చొని రాయాలి అని మాత్రం నేను ఎప్పుడు చేయలేదు. నేను ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ ఆల్సో. ఒకవేళ అలా రాయాల్సి వస్తే ఓకే, నేను ఒక్కొక్క హీరో నేమ్స్ చెప్తాను, సో వాళ్ళకి తగ్గట్టు మీరు ఏం రాయాలనుకుంటున్నారు? బాలయ్య గారు. బాలయ్య ఐ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ ఫర్ బాలయ్య. ఐ కాంట్. I don't think I'll satisfy his mass audience, to be frank. Okay. Chiranjeevi garu. Actually I have a thought in my mind. I have a subject. Oh, you have thought? Yeah, I have subject. What's that subject? You don't reveal? I have a subject. Okay. I have a completely mass subject. I mean where he can only, such kind of a mass leader like Rajinikanth or Chiranjeevi garu can only elevate that kind of content, kind of subject I have. It's a normal one, mass subject. That's it. That's what I can say. So Nani garu. Nani, I have many subjects like a rom-com. I have many rom-coms in many subjects. So నేను ఏ హీరో పేరు చెప్పినా గానీ ఒక స్టోరీ అయితే రెడీగా ఉంటుంది అయితే మీ దగ్గర? I don't know, we'll check. Yeah. సో లైక్ మీకు చాలా మంది ఇలా ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు చాలా మంది ఏదో ఒక తిడుతూ ఉన్నా లేదా సమ్ డిప్రెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ, సో ఇప్పుడు మీరు సక్సెస్ అవుతూ ఉన్నారు, ఆల్మోస్ట్ అయిపోతారు కూడా, సో వాళ్ళందరికీ మీరు ఏదైనా ఒక వర్డ్ చెప్పాలి అంటే కనుక లెట్స్ సెంటెన్స్ ఏం చెప్తారు? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. జస్ట్ అంతే. ఇట్స్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ మీ యాస్ వెల్. సో అంటే ఇప్పటిదాకా మీరు చాలా స్టోరీస్ అయితే రాశారు, ఏదైనా ఒక స్టోరీలో డైలాగ్ కానీ ఏదైనా ఇప్పుడు మా ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా చెప్తారా? That's what I said. A person can die, love never dies. That is the best dialogue I felt. Yeah. I mean నా వన్ ఆఫ్ అదర్ మూవీస్లో వన్ ఆఫ్ ద అదర్ మూవీలో కూడా కోఇన్సిడెంట్గా ఇదే మీనింగ్ వచ్చే కంటెంట్ ఒకటి ఉందన్నమాట. థర్డ్ లవ్లో ఐ థింక్ యూ మిస్ టు సీ దట్ మూవీ. సో దాంట్లో ఐ మీన్ ఏ పర్సన్ కెన్ డై బట్ లవ్ నెవర్ డైస్. అండ్ ఇంకా మీరు తీసిన ప్రతి దాంట్లో కూడా లవ్ కామన్గా ఉంటుంది. స్పెసిఫిక్గా లవ్ ఎందుకు ఎంచుకుంటున్నారు? బికాస్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. యూ బిలీవ్? బికాస్ ఎనీ స్టోరీ వి కాంట్ రన్ లైక్ ఒక హీరో ఒక హీరోయిన్ కావాలి మూవీస్లో. దట్ ఈస్ ద ఎమోషన్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎమోషన్. దాని కొరకే ఎన్నో స్టోరీస్ జరుగుతాయి, దాని కొరకే యుద్ధాలు జరిగినాయి, దాని కొరకే ప్రపంచ యుద్ధాలు కూడా జరిగినాయి, ఏమో జరిగాయి. సో ఆబ్వియస్లీ అంతకన్నా పవర్ఫుల్ ఎమోషన్, ఐ మీన్ ఫ్యూ పీపుల్ సే, ఐ మీన్ ఈవెన్ రాజమౌళి గారు చెప్పినట్టు రివెంజ్ ఇస్ ద ప్యూరెస్ట్ ఎమోషన్. రివెంజ్ ఇస్ ద ప్యూరెస్ట్ హానెస్ట్ ఎమోషన్, దాంట్లో కల్తీ ఉండదు. లవ్ లో అన్న ఇప్పుడు అమ్మాయి నచ్చింది, మళ్ళీ బయటకు వెళ్ళి చూడంగానే ఇంకో అమ్మాయి నచ్చంగానే బాగుంది. సో దెర్ ఇస్ ఏ ఇంప్యూరిటీ ఇన్ లవ్, బట్ దెర్ ఇస్ నో ఇంప్యూరిటీ ఇన్ రివెంజ్. చాలా నిజాయితీ ఉంది రివెంజ్ లో. కాకపోతే ఏంటంటే ఎక్కువ కొట్టుకు చచ్చింది లవ్ కోసమే కదా. కామన్ ప్రాబ్లం అంటారు అయితే. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ ఏ పర్సన్ లైక్ మీ, ద పర్సన్ ఎవరైతే, ఐ మీన్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో నా అలాగా బెడ్ రిడన్ కానీ ఎవరైనా ద పీపుల్ హూ ఆర్ ఛాలెంజ్ ఇలాంటి వీల్ చైర్లో వాక్ చేయడం ఇలాంటి వాళ్ళారో, మీరు మోటివేట్ చేయకుండా పర్లేదు కానీ డిమోటివేట్ చేయకండి. అంటే ఐ మీన్ దట్ ఎఫెక్ట్స్ అందరూ అంతే స్ట్రాంగ్గా ఉండరు. సో ఐ సజెస్ట్ యూ, ఒకవేళ మీరు అలానే ఉండాలనుకోండి, ఒక మీకు మోటివేట్ చేసే ఉద్దేశం లేదనుకోండి, జస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. ఓకే.
సో నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ చాలా వరకు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు కూడా. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ని దాటుకొని వచ్చి అండ్ ఇంకా మీరు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో ఇంటర్వ్యూ చూస్తున్నారు కదండి, సో మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కనుక జస్ట్ సిల్లీ థింగ్ అండి. సో మీ డ్రీమ్స్ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ ఇంకా లైక్ అదే వస్తుందిలే అని చెప్పి మాత్రం అనుకోకుండా మీ ట్రయల్ మీరు వేస్తూ ఉంటేనే మీరు ఫైనల్గా సక్సెస్ అవుతారు. సో ప్రశాంత్ శర్మ గారు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నారు. సో ఫైనల్గా సక్సెస్ అయితే డెఫినెట్గా రీచ్ అవుతారు. సో చూసారు కదండి, మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.